కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల పిలుపు మేరకు రాజమండ్రి శ్యామల సెంటర్లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏపీ రైతు సంఘం, ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దులో రైతుల పోరాటంపై మోదీ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజలోవా, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఐ ఎంఎల్ నగర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ రైతు ఉద్యమంపై మోదీ ప్రభుత్వ దాడిని ఖండించాలని, యువ రైతు వృత్తికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యతని, 56 అంగుళాల ఛాతి ఉంది రైతులపై యుద్ధం చేయడానికి అని ప్రశ్నించారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేసే బీజేపీని ఓడించాలని కార్మిక సంఘాలు, వామపక్ష ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రైతాంగ ప్రభుత్వం చెప్పుకుంది, నేడు కూడా వచ్చే ఎన్నికల్లోకి వెళ్ళడానికి రైతాంగం అని చెప్పి భజన చేస్తాం. కానీ ఈనాడు ఢిల్లీ సరిహద్దుల్లో న్యాయమైన డిమాండ్ల కోసం కనీసం మద్దతు ధరకి చట్టబద్ధ కల్పించాలని, చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్న రైతుల మీద కాల్పులు చేస్తే శుభకారణ్ సింగ్ అని ఒక రైతు చనిపోయాడు. దీనికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు ప్రభుత్వం మళ్ళా మాదే అని చెప్పి చెప్తున్నారు. విదేశాల్లో మాకు మద్దతు ఉంది, నన్ను గౌరవిస్తానని మోడీ గారు చెప్తున్నారు. కానీ ఈరోజు పాత రైతాంగాన్ని కాల్పులు చెప్తావు, నువ్వు విదేశాల్లో మద్దతు ఉందని మేము చెప్తా ఉన్నాం. అందుకే రాబోయే రోజుల్లో ఈ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రైతాంగమే ఓడిస్తారో దానికి మీరు సిద్ధంగా ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒక న్యాయమైన ప్రజా హక్కుల కోసం ప్రజలు నిలదీస్తారో, ఉద్యమాలు చేస్తారో, పోరాటాలు చేస్తారు. దాన్ని పోలీసు కాల్పుల ద్వారా, రక్తం చిందించడం ద్వారా, రైతాంగాన్ని హతమార్చడం ద్వారా అడ్డుకుంటామంటే అది సాధ్యమయ్యే పని కాదు, అది పాటగలది. ఖచ్చితంగా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి ఉద్యమిస్తున్నటువంటి రైతాంగం న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిశీలించడానికి మరో దఫా చర్చించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా.